రావయ్యా నువ్వు. ఇప్పుడు వచ్చా నేపాల్ నుంచి, ఇప్పుడే చెట్టు నుంచి ఊడిపడ్డ రుద్రాక్షలా ఉన్నాడు కుర్రాడు. శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్పప్రాపిత దర్పప్రాభవ విప్రప్రేదిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర సర్పప్రాపిత దర్పప్రాభవ విప్రప్రేదిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. ధన్యవాదాలు. ఏంటో నువ్వు నాకు ఇప్పుడు బాలాంజనేయుడిలా కనిపిస్తున్నావయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోకెను తీర్చేవాడయ్యా కోదండరామయ్యా. అంటే హృదయపూర్వకంగా అనుభూతితో పాడినప్పుడు వాళ్ళ జన్మ లక్షణం ఏమిటో బయటపడుతూ ఉంటుంది ఇలాంటి వేదికల్లో. అంటే జన్మ లక్షణం అంటే మంచి గాయకుడు జన్మ లక్షణం, అది బాలాంజనేయుడిని ఇది కాదు. చాలా అద్భుతంగా, అంటే హృదయపూర్వకంగా పాడటం అనేది ఆ జన్మ లక్షణం. చక్కగా దాన్ని బాగా సాధన చేసి అభివృద్ధి చేసుకుంటే గొప్ప గాయకుడై, గొప్ప విద్వద్గాయకుడై మంచి పేరు తెచ్చుకుంటాం.